98 జీవో రద్దు చేయాలని మున్నేరు ప్రాజెక్టు నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ గత 2 నెలలుగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో మున్నేరు జల సాధన కమిటీ ఏర్పడి అనేక ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఉద్యమానికి మరింత ఊతమియాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ పక్షాన ఒక కరపత్రం తీసుకురావడం జరిగింది. మున్నేరు పోరు 100 నినాదాల జనహోరు. ఈ నినాదంతో ఈ 100 నినాదాలను ఇవాళ మనం ప్రజల్లోకి తీసుకుపోతే ప్రజలు కూడా ఈ నినాదాలను అర్థం చేసుకొని షార్ట్ గా ఇప్పటికే మనం 3-4 వ్యాసాలు ఇచ్చినాం, కవితలు రాసినాం, అనేక సందర్భాల్లో చర్చలు పెట్టినాం, సమావేశాలు నిర్వహించినాం. వీటి పరంపరే ఇవాళ ఈ కరపత్రం ఆవిష్కరణ కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటి ఉద్యమానికి ఒక ఇంధన శక్తిలాగా ఈ కరపత్రంలో ఉన్నటువంటి నినాదాలు పనికొస్తాయని ఆశించి ఈ యొక్క కరపత్రాన్ని తీయడం జరిగింది. ఒక 10-15 రోజుల్లో రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ రైతు స్వరాజ్య కమిటీ, ఇట్లా 10-15 సంఘాల బాధ్యులు కూడా మన ప్రాంతానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మనం చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనకు రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున మద్దతు లభించడానికి కూడా అవకాశం ఉన్నది. తర్వాత 2వ దశలో అన్ని రాజకీయ పార్టీలతో కూడా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకత్వంతో కూడా మనం పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నిటిని గుర్తించే ఈ కరపత్రాన్ని ముందస్తుగా ఒక భావజాల వ్యాప్తిలో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని స్లోగన్స్ రూపంలో షార్ట్ గా అర్థమయ్యేటట్టు, ఎవరు చదివినా అర్థమయ్యేటట్టు తయారు చేయడం జరిగింది. ప్రతి అంశాల వారిగా ఇందులో ఇవ్వడం జరిగింది. ఏ అంశాల్లో మనం నష్టం జరుగుతుంది, ఏ అంశాలు ఇక్కడ ఉల్లంఘన గురవుతున్నాయి అని చెప్పి 100 నినాదాలను తయారు చేయడం జరిగింది. ప్రతి నినాదం వెనుక ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఇక్కడ ప్రజలను ఆలోచింపజేస్తుందని చెప్పి ఆశించి ఈ యొక్క కరపత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కరపత్రాన్ని ముందుగా ఆవిష్కరించి వక్తలు అందరూ కూడా వరుసగా మనిషికి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ముందుగా